డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అమ్మాజీపేటలో జరిగిన సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ ఇంటింటికి అభివృద్ధి పౌర సేవలు పథకాలు కొనసాగింపే 2024 వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో అని అన్నారు. 2014 ఎన్నికలలో ఇదే కూటమి చెప్పిన ఎన్నికల మేనిఫెస్టోలో ఏ ఒక్క అంశాన్ని నెరవేర్చలేదని, మళ్లీ ఇప్పుడు ఇదే మోసాలను చంద్రబాబు దత్తపుత్రుడు, ఇదే బీజేపీ, ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఇదే రామోజీ, ఇదే టీవీ5 కలిసికట్టుగా వస్తున్నారని విమర్శించారు. మీ బిడ్డ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశం 99% అమలు చేసి ప్రతి పేదవాడికి మంచి చేయాలని తపన తాపత్రయంతో అడుగులు వేయడమే తమ నైజమని తేడా గమనించి ఓటు వేయాలని ప్రజలను కోరారు. పి గన్నవరం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తిప్పర్తి వేణుగోపాలరావును, అమలాపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాపాక వరప్రసాదరావును ఓటు వేసి ఆశీర్వదించి గెలిపించాలని అభ్యర్థించారు. మిట్ట మధ్యాహ్నం జరిగిన ఈ బహిరంగ సభలో ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా లక్షలాదిగా పాల్గొన్న వైఎస్ఆర్సీపీ అభిమానులను జగన్ అభినందనలు తెలిపారు. ఇంతటి మండుటెండలో కూడా చిక్కటి చిరునవ్వులతో ఇంతటి అభిమానం, ఇంతటి ప్రేమానురాగాలు చూపిస్తా ఉన్నా నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి, మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు మీ జగన్, మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాడు. మిట్ట మధ్యాహ్నం సమయం 1:30. కానీ ఇక్కడ చూస్తా ఉన్నా మీ ఆప్యాయతలు, మీ ప్రేమానురాగాలు ఏ స్థాయిలో ఉన్నాయి అనంటే, మీ ఆప్యాయతలకు, మీ ప్రేమానురాగాలకు మీ బిడ్డ ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాడు అని సందర్భంగా తెలియజేస్తాను. మరో రెండు వారాల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతా ఉంది. ఈ ఎన్నికలు జగన్కు, చంద్రబాబుకు మధ్య యుద్ధం కాదు. ఈ ఎన్నికలు పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య ఈ ఎన్నికలు అన్నది గుర్తుపెట్టుకోండి. ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు